ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. రికార్డులు బద్దలైపోవడం ఖాయమా? ఎవ్వరూ ఊహించని విధంగా కల్కి ప్రీ బుకింగ్స్ అదిరిపోయాయి. మొదటి రోజే వరల్డ్ వైడ్ గా 200 కోట్లు వస్తుంది అని లెక్కలు కట్టేస్తున్నారు. ఈ లెక్కన కల్కి మరో 1000 కోట్ల సినిమా అవుతుందా? కల్కి దర్శకుడు నాగ్ అశ్విన్ నానితో ఎవడే సుబ్రహ్మణ్యం తీసి గుర్తింపు పొందాడు. సావిత్రి జీవిత చరిత్రను కథగా రాసుకొని మహానటి తీసి టాలెంటెడ్ డైరెక్టర్ అనిపించుకున్నాడు. మూడో సినిమా కల్కితో ఫస్ట్ టైం స్టార్ హీరోను డైరెక్ట్ చేశాడు. హైయెస్ట్ ఇండియన్ బడ్జెట్ గా 600 కోట్లతో కల్కి తీశాడు. ఎలా తీస్తాడు, ఏం తీస్తాడు అన్న డౌట్ ఉన్న వాళ్ళకి టీజర్ ట్రైలర్ తో ఆన్సర్ ఇచ్చి హైప్ తీసుకొచ్చాడు. పురాణాలను సైంటిఫిక్ కథతో కలిపి తీసిన కల్కి ఎలా ఉంటుందన్న దానికంటే ఏ రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది అని కొందరు లెక్కలేసుకుంటున్నారు. సమ్మర్లో రావాల్సిన కల్కి ఎన్నికల కారణంగా షూటింగ్ లేట్ అవడంతో వాయిదా పడింది. రిలీజ్ డేట్ June 27. సినిమా సీజన్ కాదు, హాలిడేస్ లేవు, చివరికి లాంగ్ వీకెండ్ కూడా కాదు. ఇలాంటి టైంలో వస్తూ అద్దరిపోయే ప్రీ బుకింగ్స్ తో షాక్ ఇచ్చింది. ముఖ్యంగా ఓవర్సీస్ లో 3 మిలియన్ మార్క్ దాటేసింది. ఇండియాలో 4,000, ఓవర్సీస్ లో 4,500 స్క్రీన్స్ లో, వరల్డ్ వైడ్ గా 8,500 స్క్రీన్స్ లో రిలీజ్ అవుతోంది. RRR 10,200 థియేటర్స్ లో విడుదలైన ఏపీ, తెలంగాణలో భారీగా పెరిగిన టికెట్ రేట్స్ కల్కికి కలిసి రాబోతున్నాయి. తెలుగు సినిమా 1000 కోట్లు చూసి చాలా కాలమైంది. బాహుబలి 2, RRR మాత్రమే ఈ అరుదైన ఫీట్ దాటింది. రాజమౌళి తప్ప మరొకరు రికార్డ్స్ క్రియేట్ చేయలేకపోతున్నారు. ప్రభాస్ లాస్ట్ మూవీ మంచి వసూళ్లనే రాబట్టినా 700 కోట్లు దాటలేకపోయింది. కల్కి ఓపెనింగ్స్ చూస్తుంటే మొదటి రోజే వరల్డ్ వైడ్ గా 190 నుంచి 200 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. పాజిటివ్ టాక్ వస్తే కల్కికి 1000 కోట్లు పెద్ద విషయం కాదు. ఆడియన్స్ కన్ఫ్యూజ్ కాకుండా ముందే కల్కి కథ ఎలా ఉండబోతోందో చెప్పేశాడు దర్శకుడు. సినిమా గురించి రిలీజ్ చేసిన రెండో వీడియోలో ఫ్యూచర్ వరల్డ్ ఎలా ఉంటుందో వివరించాడు. 3 ప్రపంచాల మధ్య జరిగే కథే కల్కి అని తెలిపాడు. భూమి మీద కాశీ తొలి నగరం అని, అదే ఆఖరి సిటీ అయితే ఎలా ఉంటుందోనని ఊహించుకొని స్క్రిప్ట్ రాసుకున్నట్లు వీడియోలో వివరించాడు నాగ్ అశ్విన్. కాంప్లెక్స్ ప్రపంచాన్ని కూడా పరిచయం చేశారు. ఇందులో నీరు, పచ్చదనం పుష్కలంగా ఉన్నట్లు పోస్టర్లో చూపించారు. ఇక కల్కిలో మూడో ప్రపంచమైన శంబాలా పోస్టర్ వేరే లెవెల్లో ఆకట్టుకుంది. కల్కి బడ్జెటే కాదు, కాస్టింగ్ కూడా పెద్దదే. 18 ఏళ్ల తర్వాత సీనియర్ హీరోయిన్ శోభన కల్కితో తెలుగులోకి రీ ఎంట్రీ ఇస్తోంది. కల్కి సినిమాల్లో చాలా మంది హీరోస్ ఉన్నారన్న టాక్ కూడా వినిపిస్తోంది. వైజయంతి మూవీస్ బ్యానర్ లో నటించిన చాలా మంది హీరోస్ కనిపిస్తారని టాక్. దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, నాని, మృణాల్ ఠాకూర్ పేర్లు వినిపిస్తున్నాయి. సినిమాకు సీక్వెల్ ఉన్న విషయాన్ని కూడా క్లైమాక్స్ లోనే చెబుతారట. అమితాబ్ మనంలో నటించిన గెస్ట్ అపీరెన్స్ ఇచ్చాడు. సైరాలో కనిపించిన నిడివి తక్కువే. ఫస్ట్ టైం కల్కిలో లెంతీ రోల్ పోషించాడు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ అందరూ తెలుగులోకి ఎంట్రీ ఇచ్చినా దీపికా పదుకొనే కల్కితో అడుగుపెట్టింది. కమల్ హాసన్ మరోసారి విలన్ గా నటించాడు. నాగ్ అశ్విన్ ఏం తింటున్నాడు, ఇలాంటి అద్భుతమైన కథ రాసుకున్నాడు అని బిగ్ బీ మెచ్చుకున్నాడు. నిర్మాత అశ్విని దత్ కాళ్ళను మొక్కడం చూస్తుంటే బిగ్ బీ కెరియర్ లోనే నిలిచిపోయే సినిమా అవుతుంది అనిపిస్తోంది. ఖాళీగా కూర్చుంటే మైండ్ నానా రకాలుగా ఆలోచిస్తుంది. క్షణం తీరిక లేకుండా పనిచేసే వాళ్లకు వర్క్ లేకపోతే పిచ్చెక్కిపోతుంది. సమంతను చూస్తుంటే ఇదే అనిపిస్తోంది. ఆమె పెడుతున్న పోస్టులు చూస్తుంటే ఎందుకిలా మారిపోయింది అనిపించక మానదు. ఇంతకీ సామ్ ఏం చేసింది? వాచ్ ది స్టోరీ. సమంత డివోర్స్ కి ముందు తర్వాత కూడా గ్లామర్ గుప్పించింది. పెళ్లి తర్వాత హద్దులు దాటి అక్కినేని ఫ్యాన్స్ తో ట్రోల్ కావాల్సి వచ్చింది. అయితే డివోర్స్ తర్వాత సమంత అల్ట్రా గ్లామర్ ఇమేజ్ కోసం పాకులాడుతోందా అనిపిస్తోంది. సమంత చేతిలో సినిమాలున్నా లేకపోయినా, నటిస్తున్నా, ఆరోగ్యం బాలేక రెస్ట్ తీసుకున్నా ఎప్పుడూ వార్తల్లో ఉండాల్సిందే. తనని ఎవరూ మర్చిపోకుండా ఏదో ఒక పోస్ట్ తో కనిపిస్తూనే ఉంటుంది. హాట్ గా తనని తాను గుర్తు చేస్తూనే ఉంటుంది. ఏ పోస్ట్ పెట్టినా పర్పస్ ఉండేది. కానీ ఈ మధ్య ఏది పడితే అది పెట్టేస్తోంది. హాలిడే ట్రిప్స్ కి అందరూ వెళ్తారు, అందరూ ఫొటోస్ పెడతారు. కానీ రీసెంట్ గా వెళ్లిన హాలిడే నుంచి బాగుందా లేదా అని ఆలోచించకుండా పోస్ట్ చేసేసింది. డివోర్స్ తర్వాత గ్లామర్ డోస్ బాగా పెంచేసింది సామ్. ఆ మధ్య మలేషియా ట్రిప్ లో బికినీ స్టిల్స్ ని పోస్ట్ చేస్తే రకరకాల కామెంట్స్ వచ్చాయి. సినిమాలున్నా లేకపోయినా ఎంజాయ్మెంట్ అంటే సామ్దే. చేతి నిండా సినిమాలుంటే కమిట్మెంట్స్ తర్వాతే ఎంజాయ్మెంట్. 2 ఏళ్లుగా సినిమాలు లేకపోయినా యాడ్స్ చేస్తూ గడిపిస్తోంది. సొంత బ్యానర్లో మా ఇంటి బంగారం మూవీ అనౌన్స్ చేసినా ఇంతవరకు మొదలు కాలేదు. భారతీయుడు 2 ట్రైలర్ వచ్చే వరకు రాలేదు అంటూ కమల్ ఫ్యాన్స్ శంకర్ పై గుర్రుగా ఉన్నారు. తీరా రిలీజ్ చేస్తే ఎన్నో డౌట్స్ వచ్చాయి. వీటిలో కొన్నింటికి శంకర్ సమాధానం చెప్పాడు. భారతీయుడు 2 ట్రైలర్ లో రైజ్ అయిన క్వశ్చన్స్ కి శంకర్ ఇచ్చిన ఆన్సర్స్ ఏంటో చూద్దామా?
సినిమాల్లో లాజిక్స్ వెతకూడదు అంటారు, కానీ ఎక్కడో ఒక చోట లాజిక్ మిస్ అయింది అనిపిస్తుంది. భారతీయుడు వచ్చిన 27 తర్వాత సీక్వెల్ భారతీయుడు 2 జూలై 12న రిలీజ్ అవుతోంది. ఈ లెక్కన భారతీయుడు వయసు 106 ఏళ్ళు ఉంటుందట. ట్రైలర్ చూస్తుంటే 106 ఏళ్ల తాత ఫైట్స్ ఇరగదీశాడు. ఇదెలా సాధ్యమైంది అంటూ శంకర్ ను ప్రశ్నించారు. 106 ఏళ్ల భారతీయుడు తాత చేసిన ఫైట్స్ పై శంకర్ ఇచ్చిన వివరణ వైరల్ అయింది. ట్రైలర్ లాంచ్ లో శంకర్ సాలిడ్ ఆన్సర్ ఇచ్చాడు. 106 ఏళ్లున్న వ్యక్తి ఫైట్ చేయడం సాధ్యమే అన్నారు. చైనాలో లూ జియాన్ అనే మార్షల్ ఆర్ట్స్ మాస్టర్ 120 ఏళ్ల వయసులో గాల్లో ఎగురుతూ ఫైట్స్ చేస్తున్నారు అని తెలిపారు. ఆ ఇన్స్పిరేషన్ తోనే సేనాపతి పాత్రని రాసుకున్నానని చెప్పారు శంకర్. భారతీయుడు కథని 3 పార్ట్లుగా ఎందుకు తీయాల్సి వచ్చిందో శంకర్ వివరించారు. భారతీయుడు కథ ఒక స్టేట్కే పరిమితం కాగా భారతీయుడు 2 దేశంలోని అన్ని రాష్ట్రాలకు సంబంధించిన కథ అని చెప్పారు. సినిమా ప్రారంభించినప్పుడు ఒక్క పార్ట్లోనే మొత్తం చూపించాలనుకున్నా అన్ని సన్నివేశాలు అద్భుతంగా రావడంతో నిడివి తగ్గించడం ఇష్టం లేక 3వ భాగం తీయాలన్న నిర్ణయానికి వచ్చినట్టు చెప్పారు శంకర్. తెలుగులో ఆఫర్స్ తగ్గితేనే హిందీ ఆఫర్స్ వస్తాయా? మనకు నచ్చని ముద్దుగుమ్మలు బాలీవుడ్ కి నచ్చేస్తున్నారా? ఇద్దరు హీరోయిన్స్ విషయంలో ఇదే జరిగింది. తెలుగులో వరుస ఫ్లాప్లతో ఫేడౌట్ అయ్యారు అనుకున్న హీరోయిన్స్ ని బాలీవుడ్ ఆదుకుంది. ఆ ఇద్దరు ముద్దుగుమ్మలు ఎవరో చూసేద్దామా? తెలుగు ఇండస్ట్రీ పట్టించుకోకపోతే పక్కనే ఉన్న కోలీవుడ్ కు వెళ్లిపోతారు. ఇలా వెళ్లి సెటిల్ అయిపోయిన హీరోయిన్స్ చాలా మందే ఉన్నారు. కానీ తెలుగు అమ్మాయి శ్రీలీల మాత్రం బాలీవుడ్ లో పాగా వెయ్యాలని చూస్తోంది. తారా జువలా దూసుకెళ్లి అంతే స్పీడ్తో కిందకొచ్చేసింది. వరుస ఫ్లాప్లతో ఐరన్ లెగ్ ముద్రపడింది. దీంతో ప్రస్తుతమున్న ఉస్తాద్ భగత్ సింగ్ తప్ప మరో సినిమా ఈ అమ్మడి చేతిలో లేదు. రీసెంట్ గా రవితేజ సినిమాతో పాటు హిందీ ఆఫర్ ని అందుకుంది. శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీ వార్త హల్చల్ చేస్తోంది. సైఫ్ అలీ ఖాన్ కొడుకు ఇబ్రహీం అలీ ఖాన్ నటించే సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసిందట. కునాల్ దేశ్ముఖ్ ఈ సినిమాకు దర్శకుడు. స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ కు తెలుగులో ఛాన్సులు నెల్. దసరా హిట్ అయిన చిరంజీవి చెల్లిగా నటించిన భోళా శంకర్ నిరాశపరిచింది. ఆ తర్వాత తెలుగులో ఆఫర్స్ కరువయ్యాయి. తమిళంలో 3 సినిమాలు చేస్తూ హిందీ ఆఫర్ ని అందుకుంది. తమిళంలో హిట్ అయిన తేరీ సినిమా హిందీ రీమేక్ లో వరుణ్ ధావన్ సరసన నటిస్తోంది కీర్తి. అట్లీ సమర్పకుడిగా వ్యవహరిస్తున్న ఈ సినిమాను తమిళ దర్శకుడు కలీస్ డైరెక్ట్ చేస్తున్నాడు. బాలీవుడ్ ఆఫర్స్ కోసం చాలా కాలంగా వెయిట్ చేస్తున్న కీర్తి తమిళ రీమేక్ తో ఎంట్రీ ఇస్తోంది. హిందీలో అడుగుపెట్టాకే బొద్దుగా ఉండే కీర్తి కాస్త సైజ్ 0లోకి వెళ్లిపోయి ఫేస్ లో కళపోగొట్టుకుంది. వెయిట్ తగ్గిన 3 ఏళ్ల తర్వాత హిందీ మేకర్స్ ఈ అమ్మణ్ణి గుర్తించారు. బాలీవుడ్ ఎంట్రీ తర్వాత కీర్తి సురేష్ మారిపోయింది. బేబీ జాన్ లో రొమాంటిక్ సీన్స్ ఉంటాయని దర్శకుడు ముందే చెప్పగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది కీర్తి సురేష్. యంగ్ హీరోస్ స్టార్స్ కి ఏ మాత్రం తీసిపోవడం లేదు. వాళ్ళ బడ్జెట్ వాళ్ళకుంటే మేము సైతం అంటూ కుర్రా హీరోల సినిమా బడ్జెట్ కూడా పెరిగిపోతోంది. సెట్ కోసం అంత ఖర్చు పెట్టారా, యాక్షన్ సీన్ కోసం ఇంత బడ్జెట్ పెట్టారా అని స్టార్స్ గురించే కాదు యంగ్ హీరోస్ గురించి కూడా చెప్పుకునే సిచ్యువేషన్ వచ్చింది. ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఒక్కడు సినిమాలో చార్మినార్ సెట్ కోసం అప్పట్లోనే ₹1 కోటి ఖర్చు పెట్టారని చెప్పుకున్నారు. తొలి ప్రేమలో బీచ్ ఒడ్డున తాజ్ మహల్ సెట్ అప్పట్లో వైరల్ అయింది. గేమ్ చేంజర్ లో పాట కోసం ఏకంగా 16 కోట్లతో సెట్ వేశారు. పెద్ద హీరోల సినిమా బడ్జెట్ 200 కోట్లు దాటితే యంగ్ హీరోలు కూడా 50 కోట్లు దాటేస్తున్నారు. సెట్ కోసం, ఫైట్ కోసం స్టార్స్ 20 నుంచి 30 కోట్లు ఖర్చు పెడితే యంగ్ హీరోల కోసం 10 కోట్లు ఖర్చు చేసే స్థాయికి వెళ్ళింది తెలుగు సినిమా. యంగ్ హీరోల సినిమా బడ్జెట్ దూసుకుపోతోంది. వీళ్లకున్న క్రేజ్ కి 2-3 పెట్టేస్తున్నారు. ఫ్లాపుల్లో ఉన్న వరుణ్ తేజ్ గత 2 సినిమాలు కనీసం 10 కోట్లు కూడా కలెక్ట్ చేయలేదు. అయితే వైజాగ్ స్ట్రీట్ సెట్ కోసం 15 కోట్లు ఖర్చు పెట్టి రామోజీ ఫిల్మ్ సిటీలో సెట్ వేశారు. 4 రోజులకు పైగా షూటింగ్ ఇక్కడే జరగనుంది. కార్తికేయ 2 తర్వాత నిఖిల్ పాన్ ఇండియా హీరో అయ్యాడు. ప్రస్తుతం నటిస్తున్న పిరియాడిక్ మూవీ స్వయంభూ బడ్జెట్ 60 కోట్లు దాటేస్తోంది. భరత్ కృష్ణమాచారి దర్శకుడు. సినిమా కోసం నిఖిల్ భారీ లెవెల్లో కష్టపడుతున్నాడు. ఆ మధ్య యుద్ధ విద్యల్లో ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకున్నాడు. ఆ మధ్య 8 కోట్ల బడ్జెట్తో 700 మంది ఆర్టిస్టులతో 12 రోజుల పాటు భారీ యాక్షన్ సీన్ ని తీశారు. దసరా పాన్ ఇండియా హిట్ కొట్టకపోయినా తెలుగులో హిట్ అయింది. దసరా ఇచ్చిన భరోసాతో నాని బడ్జెట్ లిమిట్స్ ని దాటేశాడు. దసరా క్లైమాక్స్ కోసం భారీగా ఖర్చు పెట్టారు. ప్రస్తుతం నటిస్తున్న సరిపోదా శనివారంపై 60 కోట్ల బడ్జెట్ పెట్టేస్తున్నారు. లవ్ అండ్ ఎంటర్టైనర్స్ మాత్రమే తీసిన వివేక్ ఆత్రేయ యాక్షన్ సీన్స్ పై భారీగా ఖర్చు పెట్టారు.